హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ వెజ్ ఫుడ్. ఇప్పుడు వచ్చేసి మామిడికాయల సీజన్ కదా, అందుకే అందరం మామిడికాయలు ఊరగాయ పెట్టుకుంటాము. నేను కూడా ఈ విధంగానే మామిడికాయ ఊరగాయ పెట్టాను. ఆవకాయ ఒకసారి పెట్టాను. అదేవిధంగా మామిడికాయని ముక్కలుగా కట్ చేసి ఆంధ్ర స్టైల్లో ఊరగాయ కూడా పెట్టాను. సూపర్ అండ్ సూపర్గా వచ్చేసాయి రెండు. మనం ముక్కలుగా కట్ చేసినప్పుడు మొట్టలుకున్నటువంటి కండ ఈ విధంగా మిగిలిపోతుంది. దీన్ని బాగా కట్ చేసుకొని ఈ విధంగా ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత కడాయిలో కాస్త నూనె పోసుకొని నూనె వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచి వేసుకున్నాను. తర్వాత కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. అంటే కండ కట్ చేసుకుంటాం కదా, మొట్టలుకున్నటువంటి కండ కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. ఇది వేస్ట్ చేయకుండా ఈ విధంగా వేసుకుంటే సూపర్గా ఉంటుంది. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. తర్వాత కల్లుప్పు వేసుకున్నాను. ఇది మూత పెట్టేసుకొని కాస్త మగ్గనిచ్చుకోవాలి. మంట అనేది సిమ్లో పెట్టుకుంటే కనుక మనకు అడుగంటకుండా ఉంటుంది. ఈ విధంగా 1-2 సార్లు బాగా కలబెట్టుకుంటే సరిపోతుంది. 2-3 సార్లు మూత పెట్టి తీసుకొని కలబెట్టుకోవాలన్నమాట. మంట అనేది సిమ్లో మాత్రమే పెట్టుకోండి, లేదంటే అడుగు అంటుతుంది. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత బాగా మగ్గిపోవాలన్నమాట. ఇది అక్కడక్కడ కండ మగ్గలేదని అనిపించినట్లయితే గన కాస్త గెరటతో ఈ విధంగా స్మాష్ చేసినట్లు అనిపిస్తే అంటే కన బాగా మగ్గిపోతుంది. చూడండి, బాగా మగ్గిపోయింది కండ. బాగా మగ్గిపోయిన తర్వాతనే మనము ఇందులో తగినటువంటి కారం పొడి వేసుకోవాలి. కారము కాస్త ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే మొట్టకు కండ అనేది పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొంచెము పసుపు వేసుకోవాలి, కొద్దిగా బెల్లం వేసుకోవాలన్నమాట. కొంచెం బెల్లం వేసుకుంటే ఇందులో ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది బాగా కలబెట్టుకోవాలి. ఈ విధంగా కలబెట్టుకుంటే సరిపోతుంది. ఈ కారం పొడి వేసిన తర్వాత చాలాసేపు స్టవ్ మీద అట్లే ఉంచకూడదు, కలబెడతానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇంతే అండి, ఇది బాగా రెడీ అయిపోయింది. ఇది ఇన్స్టెంట్గానే తినేయచ్చు. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. పెరుగన్నంలోకి కానీ చపాతీకి కానీ ఉప్మాకి కానీ ఏదానికైనా రైస్లోకి కూడా సూపర్గా ఉంటుంది, పప్పన్నంలోకి కూడా. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.